మరి అలా సిలికలాంటి ముఖం చిన్నవేంది అవసరాంటి ముఖం ఆలవేంది కాలి పట్టిన మామిడిలో కడసిన్నవేంది అందుకే అన్నారు పరుల భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంట్రేపు లాంటి వాడు భార్య కష్టమంతే భర్త ఆదుకోవాలి భర్త కష్టమంతే భార్య ఆదుకోవాలనమ్మా భార్య భర్తల బంధం అంటే బహు గొప్పలు అన్నారు 3 ముళ్ళ బంధం 7 అడుగులు అనుబంధం అన్నారు కనుక నేను భార్యతోనే భర్తకు సుఖం భర్తతోనే భార్యకు సుఖం అన్నారమ్మా వద్దంత మగవాడు అడిగి ఎవరో కష్టం చేసి వచ్చే వరకు ఇంటికాడు ఉన్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు అన్నారమ్మా ముఖం మార్చిన ఆడది మొగని కీడు ఎత్తి ఏడ్చిన వ్యవసాయం ఆడి చేసిన కొంప ఏనాడు చేసుకురాదన్నారమ్మా మరి అలా ఇంటి లేక చిన్నమైందా బంగారం లేక చిన్నమైందా ధనము లేక చిన్నమైందా ధాన్యము లేక చిన్నమైందా ఎక్క గుర్రాలు ఉన్నాయి 7 రాజ్యాలు ఉన్నాయి ఈ అమ్మ నా కొడుకు అగ్నేశ్వరాజు ఏదన్నా మాట అన్నారా నా బిడ్డ ఉమారాణి ఏదన్నా మాట అన్నారా తల్లులారా తింటున్న తిరుపతి అటు తీపి తెస్తుంది మందలిచ్చి మాట్లాడుతున్న మనసులో మరో బయట పడుతుంది అనుకున్నాడు అమ్మా ముసలివానికి సుట్టం ఈదరండి కన్యకు సొమ్మలం ఈదరండి యశకందుకు ఎవరు రాలేదన్నారు అన్నారు
ధనము లేనోనికి లేదన్న బాధ ధనమున్నోనికి తాయలేకరంది బంగుళాలు లేనోనికి లేదన్న బాధ బంగుళాలు ఉన్నోళ్ళు బల్ల పిల్ల విరంది పడారు గోడం లేనోళ్ళకు లేదల్ల బాధ పడారు గోడ ఉన్నోళ్ళ పాడుకొని రంది ముసలోనికి ముచ్చవి ఆ ముసలి తల్లి ముచ్చవి రంది ముసలోని చుట్టవి ఇది రంది బాధ ఈ తాగుబోతుకి ఎప్పుడు రాదు వల్ల బాధ ఈ దొంగడిని వచ్చి దొంగ బాధ పసిపిల్లకు బాధ మీదిరంది కన్నం సొమ్ముల మీదిరంది రంది వాళ్ళకు నీకే రంది కలిగినట్టు నాకెవరు నాదా నా బాధ నీ తోడు తప్ప నేను మరెవరి తోడు చెప్పుకుంటానే నాదా నాద నా ప్రాణ నాదా అందుకే ఏ తల్లైన అనుకుంటది ఏ తల్లైన ఏ కొడుకు కానీ నాయన పెళ్లి అయ్యని ఏ కొడుకు అయ్యని అడగడు ఏ బిడ్డ కానీ అవనాకు పెళ్లి అయ్యాని ఏ బిడ్డ అవని అడగది పెళ్లి చేసి మన రాజయోగం కొడుకప్ప చెప్పాలి మన పిల్లోరింటి బిడ్డలు అయ్యాలయ్యా ఎందుకో కాదు రాదా అవు మానవ జనమంటే మనవ సిద్ధం కాదు ఆ వెయ్యేళ్ళు ఉన్న ఏడు తప్పది నూరేళ్ళు ఉన్న సాగు తప్పది మానవ జనమే మట్టి బొమ్మ 3 రోజుల మురుగు బట్టగారి ఎంతో నర మీది ముందున్నా దోల పోగాడుగము కరెంటు బుద్ధ ఎలాంటిదో ఇక మానవ జీవితం అలాంటిది కదా ఆ కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయి తెలియదు ఈ పొందినది ఎప్పుడు పండుగ జరిగేది ఎందుకు అంటే నానా ఇవల్ల ఇట్లా రేపమంటే మన జీవితము చిన్న అన్నం అనేదాకా బతికేది ఎవరికి నమ్మకం లేదే ఇవాళ ఉప్పు అటువంటి మాత్రమే ఒగ్గూరు పల్లె గ్రామంలో జరిగే పండుగ ఇక పవిత్రమైన పండుగ ఆత్మగల్లా భూతవారి ఇళ్ళల్లా
తల్లి మల్లవ్వ తల్లి పక్కయ్య కరుపున్నారు అటువంటి మాత్రం అనగా ఇద్దరు కొడుకుల నలుగురు బిడ్డలా చిన్ని మొక్కలారా చిన్ని మొక్కలారా తల్లి మల్లవ్వ తండ్రి పక్కయ్య రావలే నాకు నాకిద్దరు కొడుకులని నాకు నలుగురు మీకే రాని తల్లి మల్లవ్వ తండ్రి పక్కయ్య కథ కానీ కథ నమ్మలేదు గతకు నమ్మలేదు కనిపమ్మ రీతు తండ్రి మంచిలాగని బాబ రీతుగా చదువుకునే తల్లి కన్న ముందుగానే తండ్రి బక్కయ్య గారు వేసిండు ఇవాళ మల్లవా మంచాల వండుకొని శివనారాయణ ముందుకరంగా మల్లవ్వ గెండాది కచ్చనా బంగారవాది కచ్చనా ధనవాది కచ్చనా డబ్బాది కచ్చనా ఎండాది కచ్చన బంగారవాది కచ్చనా సత్యమైన నా కొడుకు రాజనా కొడుకాది కచ్చలేడు రాజనా ఇప్పుడు నువ్వు ఉంటే కొడుకో తిన్నాడు కొడుకో నన్నెత్తు కోరి కొడుకో దానం బిడ్డ నువ్వు వల్ల ఎత్తని కొడల మల్లవా నీ పిల్లలంగా కోతలు రా కొడుకో బాబు లేని పిల్లలు వేసిపోతిరా బిడ్డ నేనున్నన్ని రోజులు నా కొడుకు పిల్లలని ఎవరి కొడుక రాజన్నా నీ బిడ్డలు నీ కొడుకులు నేను దగ్గర తీసుకున్నారా కొడుకో పోయిన పళ్ళు ఉండనుకున్నారా కొడుకు ఎవరి కొడుక రాజన్నా నీ బిడ్డలు నీ కొడుకులు బాబులేని పిల్లలు వేసిపోతేవా కొడుక 100 రూపాయలు పట్టుకొని అంగట్ల పోతే అన్ని రకాలు దొరుకుతాయి కానీ అంగట్ల దొరికింది అమ్మ ఒక్కదే బిడ్డలారా అయ్య ఒక్కడే బిడ్డ అన్ని రకాల సరుకులు దొరుకుతాయి అమ్మా ఓ బిడ్డలారు మనవలారా మనవరాలారా నా కొడుకు అయిన తమ్మ దొరికింది మీకు బాధలా తిన్నాడు బిడ్డ అందుకే అంటారు మనవరాలారా మనవలారా బాధలా తిన్నాడు బాబాది కత్తడు ఆపద తిన్నాడు అవ్వాలి కత్తది అయ్యాది కత్తడు 3 పూటలు తిని ఏ సిరువుల వన్నోళ్ళకి ఎవరాదికి రాడు బిడ్డ మీరు బాపలేని పిల్లలే బిడ్డలారా మీరు అవ్వలేని పిల్లలే బిడ్డో మీరు మీరెళ్ళడల్లా అమ్మగారు ఇళ్ళలేడా చిన్నాడు మా బాప ఉన్నదా అని మీరు నా ఇంటికి అక్కడే బిడ్డ నా బిడ్డ నా కొడుకు పిల్లలని నేను ఎదురుగా ఉరికచ్చి బిడ్డలారా ఈ కాళ్ళకు నీళ్ళు ఇస్తేనే బిడ్డ